బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. గోదావరి నీటి మట్టం 50.5 అడుగులకు దాటింది. ఇక దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి సుమారు 20,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. భద్రాచలం నుండి దుమ్ముగూడెం వెళ్ళు ప్రధాన రహదారిపైకి గోదావరి వరద నీరు చేరుతూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇక దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయం ప్రాంతంలో ఉన్న స్వామివారి నాలచీర్ల ప్రాంతం, సీతమ్మ తల్లి విగ్రహం, రామయ్య సింహాసనం ఇప్పటికే పూర్తిగా నీటి మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక వరద ఉధృతి మరింత పెరిగే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి కావాల్సిన ఏర్పాట్లను చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. అయితే ఎగువ వరద ఉధృతి తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరిలో వరద తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. గోదావరి నీటి మట్టం 50.5 అడుగులకు దాటింది. ఇక దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ భద్రాద్రి నుంచి మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మేరకు లోతట్టు ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించారా? అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్. థ్యాంక్ యూ వెన్నెల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద నిన్న ఉదయం నుంచి క్రమేపా పెరుగుతూ మొదటి ప్రమాద హెచ్చరిక నుండి రెండవ ప్రమాద హెచ్చరిక చేరుకొని అనంతరం రాత్రి 10 గంటల తర్వాత మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవాహం అయితే పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం 50.6 అడుగులకు చేరినటువంటి ఈ యొక్క గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు పైనుంచి ఉపనదుల నుంచి వచ్చేటువంటి వరద ఉధృతి తోటి భద్రాచలం వద్ద గోదావరి మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తోంది. ఇప్పుడు 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా దాటేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇలాగే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఆనుకుని ఉన్నటువంటి ఒరిస్సా, అలాగే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఈ యొక్క 3 రాష్ట్రాలకు సరిహద్దు అయినటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ యొక్క రాకపోకలు ఈ యొక్క వరద ఉధృతితోటి ఏజెన్సీలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. ఈ యొక్క భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి కావలసినటువంటి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏ నిమిషంలోనైనా ఈ యొక్క మూడో ప్రమాద హెచ్చరికకు చేరుకునేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల ప్రజలను తరలించేందుకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వారికి పునరావాస కేంద్రాల్లో కావలసినటువంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క భద్రాచలం నుంచి వెళ్ళేటువంటి చెర్ల, దుమ్ముగూడెం మండలాలకు వెళ్ళేటువంటి రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క భద్రాచలం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క వరద ఉధృతిని ఈ యొక్క తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదకు పోటెత్తడంతో కూడా ఈ యొక్క పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. పర్ణశాలలో ఉన్నటువంటి రామాలయ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. నారచీరలో సీతమ్మ వారి నారచీరల ప్రాంతం కావచ్చు,
విగ్రహాలు కావచ్చు, రామయ్య సింహాసనం కావచ్చు, ఇవి కూడా నీట మునిగిపోయాయని చెప్పవచ్చు. ఈ యొక్క పరిస్థితుల్ని చూస్తే మూడవ ప్రమాద హెచ్చరికకు చెరువులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క గ్రామాల దుమ్ముగూడెం, అలాగే చెర్ల, ఈ యొక్క పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి కావాల్సినటువంటి ఇబ్బందులు వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి కూడా కలెక్టర్ ఆదేశించినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క స్నానఘట్టాలు భద్రాచలంలో గోదావరి కట్టబట్టి ఉన్నటువంటి స్నానఘట్టాలు కావచ్చు, కేశఖండన, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి, ఆంజనేయ స్వామి వారి గుడి వద్దకు చేరినటువంటి గోదావరి వరద నీట మునిగినాయని కూడా చెప్పుకోవచ్చు వెన్నెల. అయితే శ్రీనివాస్, ఇప్పట్లో వరద ప్రవాహం తగ్గే అవకాశం లేదంటారా? నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పడితే కనుక ఇక్కడ గోదావరి వరద ప్రవాహం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే పైనుంచి తగ్గుముఖం పడుతుందన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. సాయంత్రానికి ఉగ్రరూపం దాల్చుతున్నటువంటి గోదావరి ప్రవాహం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రవాహం తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అధికారులు అంచనాకు వస్తున్నారు వెన్నెల. థ్యాంక్ యూ శ్రీనివాస్.